నీయందలి లోపమే. నీయందలి లోపమేదో చెప్పి తీరవాలి. అదేదో చెప్పండి. రాధ రాధ, ఇప్పుడు నీ అందరి లోపమేదో చెప్పి తీరవలేను కదా. నీ అందరి లోపము, నీ అందరి పెద్ద లోపము. చెప్పండి చెప్పండి చెప్పండి, నా లోపమేదో చెప్పండి. పెండ్లాము ఏమిటి? ఏంటి? నేను చేసుకున్న పాపమా అండి? ఎందుకండి ఎందుకండి? పరితప్త హృదయనై ఉన్న నాతో మీకు పరిహాసాలు ఎందుకండి? మీ అనాధర్మం వలన నా హృదయం కుమిలిపోవచ్చున్నదండి, కుమిలిపోవచ్చున్నది. కులకాంతులను ఇట్లు దుఃఖ పెట్టకూడదు. చూడండి, మీ దర్శనమే నాకు దేవతా దర్శనం అండి. మీ సాన్నిధ్యమే నాకు స్వర్గం అండి. మీ ప్రేమ నా ప్రపంచం అండి, నా ప్రపంచం అండి. చూడండి, నన్ను చంపుడు గాని బ్రతికించుడు గాని మీ చేతులలోనున్నదండి. ఈ క్షణమున మీ హృదయమును నా హృదయంతో చేర్చి అదివ పట్టని ఎడల నా గుండె ఎప్పుడో పట్టాలని మోహాంతకారము నన్ను నల్లపూస చేసి వచ్చినది రాత. ఈ పొంగుచున్న వ్యామోహ సముద్రమును నేను ఇప్పుడు ఒక బిందువునై ఉన్నాను రాత. ఎలాంటి వారు ఎలా మారిపోయారండి, ఎలాంటి వారు ఎలా మారిపోయారు. ఈ వ్యసన ప్రభావం నన్ను ఎత్తటికో ఇడ్చుకొని పోతున్నది రాత. దుఃఖించు, అందు నేను ఎందాక కొట్టుకొని పోదురు నాకే తెలియకున్నది రాత. ఇప్పటికింతకంటే చెప్పగలిగినది ఏమీ లేదు. ఈ పరమార్థము మనసును ఎడుకొని ఇక నాపై ఆశ వీడు. నీవు లోపలికి వెళ్ళు రాత. ఎవరు వస్తున్నట్టు. ఏమండి మళ్ళీ వస్తారు కదా. తప్పకుండా వస్తాను రాత, నీకోసం వస్తాను, తప్పకుండా వస్తాను. నా మాట నమ్ము. నిస్సందేహం.
ఓరి నీ పుట్టి మునగా శుభమా అంటూ బయలుదేరితే ఒంటి బ్రాహ్మణుడు నీవెదురొచ్చితివేమి? అట్లయినా దుర్శకన దోషాన్ని ఏమని అర్థము? నీతో కొంత దూరం వచ్చింది నడుము. ఆహా, కొంత దూరమేమి? చింతామణి ఇంటి వరకు రమ్ము, మంచి తాంబూలం ఇప్పించదును. అమ్మో, దాన్ని తాంబూరం ధైర్మేరుడు కానీ నేను అసలుకి మాత్రం రాను. ఏమా అక్కడ వేశ్యమాత ఉండును. వేశ్యమాతనను వెర్రి కుక్కను నాకు చాలా భయం మిత్రమా. శ్రీహరి అతిథి కాదులే. ఏమిటేమిటి? చింతామణి తల్లి పేరు శ్రీహరియా? వరాల కుప్ప వంటి పేరు అయ్యి. శ్రీ అనగా ఈశ్వరం కదా, హరి అనగా దాన్ని హరించున్నది మాట కదా. ఇకనేమి ఊర్నటి ఈ బోడు అమాయకుల శరణంతో హరించు దానికి అదంత సార్థకము మిత్రమా. మిత్రమా దానికి తోడు దాని కూతురునకు నరహరి అని నామకరణం చేస్తును రక్తిగా ఉండేది. మిత్రమా, శ్రీహరిని చూచినచో నీవు అట్లా అనవు. దేవుడా చూడకే. చూచావా? చూశాను. అదెప్పుడు? ఒకసారి నేను ఇక్కడికి వచ్చేసరికి అది గుమ్మంలో నుంచుని ఉంది. దాన్ని చూడగానే వెనుక మా పొలంలో చచ్చిపోయిన వరుడు జ్ఞప్తికి వచ్చి ముచ్చెమటలు బట్టి పట్టలు తడిసిపోయినవి. ఆ పాటున అదే పొగ్గగా ఇంటికి పరిగెత్తి తిని రెప్పవాచిదినా ఆ తాటి జంకదలా నూకు మిసము కప్పపడు తాడెప్పుడు చింపిరి చుట్టపీక ఇవన్నీ కళ్ళెదురు ప్రత్యక్షమయ్యా. ఎంత దండకం చదివితివయ్యా. సరి సరి మిత్రమా, ఆ శ్రీహరి మాట అట్లుంచుము. బా, చింతామణి మాత్రము చెప్పుకోదగినది మిత్రమా. ఎందులో అని అలా చిన్నంగా అడుగుతావేమయ్యా మిత్రమా. ప్రథమంగా చక్కదనములో పెరడదానే ఉంటేమన్నమాట మిత్రమా. సానుల విషయంలో చక్కదనం అన్న మనకు అర్థమున్నదా మిత్రమా. ఆ మొగం మీద రంగుపూత, కనుబొమ్మల మీద కాటుక, పెదవులందులొత్తుక, ఆ తేర సొమ్ములు, ఆ జూలు జుబ్బ, ఆ 12 పడకల పావడ ఇవన్నీ తీసివేయించి మా ఆవిడ కట్టుకుని మునివైపు చేరవంటి దానిని కట్టించి నిలువం పెట్టి చూసిదివా దాని అందచందములు ఇప్పుడే తేలగలవు. చింతామణిని చూచినచో నీ సిద్ధాంతాన్ని తప్పక మార్చుకుంటావు. నీ కన్నులతో చూసినట్లే కావచ్చును కానీ మిత్రమా ఇంత సులభంగా దాని మాయలో ఎట్లు తగలబడితేవయ్యా. రామరామ, ఎంత మాట అన్నావయ్యా నా చింతామణిని. నువ్వే కాదులే, ప్రతి ఒక్కరికి అదే వ్యసనం. మిత్రమా, ఆ చింతామణి, నా చింతామణి ఏ మాయలు ఏ మంత్రాలు ఎరుగదు. ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో, ఏ భగవంతుని దయ వల్లనో మా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగమట్లు కూడినది తెలిసినదా? ఆహా, ఏమి అనురాగము, ఏమి అనురాగము. ఏమీ లేదు మిత్రమా. వేశ్యల పట్ల తమరికేదో దురభిప్రాయం ఉండి అట్లు మాట్లాడుతున్నావు మిత్రమా. నీవన్ని గ్రంథంలో చదివిది కదా. చదివితిని కదా. ఏ కవి అయినా వారకాంతలకు ఒలపునట్టు వ్రాసిన వారును వారకాంతల తత్వం ఎరుగురని నా నమ్మకం. ఆహా, ఏమి నమ్మకము, ఏమి నమ్మకము.